మీరు గ్రోసరీస్ క్విక్ కామర్స్ నుంచి ఆర్డర్ చేసుకొని ఎప్పుడైతే చెక్అవుట్ పేజ్కి వెళ్తారో అక్కడ ప్రైజెస్ చూసి షాక్ అయ్యారా? డిఫరెంట్ యాప్స్లో వచ్చేసరికి డిఫరెంట్ ప్రైజెస్ అయితే చూపిస్తుందా? అండ్ దాంతో పాటుగా మనకి హిడెన్ ఛార్జెస్ అని, డెలివరీ ఛార్జెస్ అని, మినిమం ఇంత ఆర్డర్ పెడితేనే మీకు ఫ్రీ డెలివరీ అని, ఇలాంటివన్నీ చూసి షాక్ అయ్యారా? సో ఈ వీడియో నేను వచ్చేసరికి ఏంటంటే మీకు ఒక చిన్న సింపుల్ ట్రిక్స్ యూజ్ చేసుకొని మీరు మీ గ్రోసరీస్ని తక్కువ ప్రైస్, అది కూడా 20-30% తక్కువ ప్రైస్కి మీరు ఎలా బై చేయొచ్చు అని అయితే ఈ వీడియోని మీకు అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఈ వీడియో చూసి ఏ పాయింట్ ఆఫ్ అయినా సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి మెయిన్ క్విక్ కామర్స్ చూసుకున్నట్టయితే మనకి జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అండ్ కొన్ని ఏరియాస్లో వచ్చేసరికి జియో మార్ట్ అవైలబుల్ ఉంది. అండ్ దాంతో పాటుగా డీమార్ట్ యాప్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. సో ఇలా కొన్ని యాప్స్ చూసుకున్నట్టయితే మనకి జెప్టో అండ్ ఇన్స్టామార్ట్ అండ్ బ్లింకిట్ ఇవన్నీ వచ్చేసరికి అయితే మనకి అండర్ 10 to 20 minutes అయితే డెలివరీ తీసుకొస్తాయి. కాకపోతే జియో మార్ట్ ఏం చేస్తుందంటే 2 to 3 hours లేదంటే 1 day డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. డీమార్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి నెక్స్ట్ డే డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మోస్ట్లీ మార్నింగ్ ఆర్డర్ పెట్టుకుంటే ఈవినింగ్ లేదంటే నెక్స్ట్ డే మీకు డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట డీమార్ట్ వచ్చేసరికి. దీంట్లో నుంచి అసలు బెస్ట్ కంపారిజన్ అంటే మీకు ప్రైస్ లోలో వచ్చేసేయాలి. ఎందుకంటే మీకు 20-30% ప్రైస్ మీకు తక్కువలో వచ్చేటట్టు ఎలా చేసుకోవచ్చు అని అంటే మీకు సింపుల్గా ఒక యాప్ అవుతుంది ఫ్రెండ్స్. అది వచ్చేసరికి ఏంటంటే మనకి క్విక్ కంపారిజన్. ఇది వచ్చేసరికి మీకు యాప్ స్టోర్లో లభిస్తుంది. అండ్ దాంతోపాటు ఆండ్రాయిడ్లో వచ్చేసరికి మనకి ప్లే స్టోర్ అయితే అవైలబుల్గా అవుతుంది అనమాట. వాటి రెండింటి లింక్స్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ ఆ లింక్ యూస్ చేసుకొని మీరు ఆ యాప్ అయితే ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ లింక్ క్లిక్ చేసుకోండి, ఒకవేళ మీద iOS అయితే iOS లింక్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, డైరెక్ట్ మీరు మీ యొక్క యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్ నుంచి అయితే మీరు ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా మీకు కనిపిస్తుంది అనమాట. దీంట్లో సింపుల్ ఫ్రెండ్స్, మీకు ఏదైతే మీకు ప్రోడక్ట్ కావాలనుకుంటారో ఆ ప్రోడక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ సెర్చ్లో ఉంటుంది, పైన మీకు సెర్చ్ బార్ కనిపిస్తుంది, ఆ సెర్చ్ బార్లో మీరు సెర్చ్ చేసుకోండి. సింపుల్గా మీరు సెర్చ్ చేశారనుకోండి, మీకు కొన్ని కంపారిజన్స్ అయితే వస్తాయి అనమాట. మీకు జెప్టోలో అయితే ఎంత పడుతుంది, బ్లింకిట్లో ఎంత పడుతుంది, మీరు ఆర్డర్ చేసే ప్రోడక్ట్ వాల్యూ మీకు జెప్టోలో ఎంత ఉంది, బ్లింకిట్లో ఎంత ఉంది, అండ్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో ఎంత ఉంది, జియో మార్ట్లో ఒకవేళ మీకు మీ లొకేషన్ కనుక జియో మార్ట్ కానివ్వండి, డీమార్ట్ కానీ అవైలబుల్ ఉందనుకోండి, వాటి ప్రైజెస్ కూడా అక్కడ మీకు కనిపిస్తాయి అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ లొకేషన్ పర్టికులర్గా తీసుకోలేదనుకోండి, మీరు మీ యొక్క లొకేషన్ అయితే మీరు పైన సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ మీ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు నియర్ బై ఉన్న క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ మీకు ఇక్కడ కనిపించేస్తుంటుంది అనమాట. జస్ట్ సింపుల్గా సెర్చ్లో మీకు కావాల్సిన ప్రోడక్ట్ నేమ్ మనకి ఎంటర్ చేశారనుకోండి, మీరు అది ఏ ప్రోడక్ట్ అయినా సరే మీకు అది ఎక్కడ తక్కువ అవైలబుల్ ఉందనేసి మీకు క్విక్గా అయితే మీకు సెట్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు ఆ యాప్లో సెర్చ్ చేయాల్సిన పని కూడా లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్గా మీరు ఆ ప్రోడక్ట్ మీద క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్ అక్కడ మీకు కిందనే కంపారిజన్ అంటే ఏదైతే మనకి లోయెస్ట్ ప్రైస్ ఉన్న యాప్ ఉంటుందో ఆ యాప్ కూడా మీకు కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అసలు మనకి చూపించేది నిజమా కాదనే దానికైతే నేను కంపేర్ కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకటే ప్రోడక్ట్ నేను డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు మాన్యువల్గా సెర్చ్ చేసుకున్న సరిపోతుంది. ఇలాంటి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ ఒక్కొక్క యాప్లోకి వెళ్ళి చూపిస్తున్నా కూడా ప్రైజెస్ అయితే ఎంత వేరీ అయితే అవుతున్నాయో. సో ప్రతిసారి మనం ఒక ప్రోడక్ట్ కోసం 3-4 యాప్స్ మనం చూడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఒకటే యాప్ నుంచి అయితే మనం ఈజీగా సేవ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ యాప్ యూజ్ చేసుకొని ఎక్కడైతే మీకు తక్కువ బడ్జెట్లో తక్కువ ప్రైస్లో మీకు ప్రోడక్ట్ అయితే వస్తుందో ఆ ప్లాట్ఫామ్ నుంచి అయితే మీరు ఈజీగా అయితే బై చేసేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే దీని ద్వారా అయితే మినిమం ఒకవేళ మీరు మినిమం ఏ ప్లాట్ఫామ్ చూసుకున్నా సరే మినిమం 200 లేదా 100 మినిమం 100 రూపీస్ అయితే ఆర్డర్ పెట్టాల్సి ఉంటుంది. ఈ ఆర్డర్ పెట్టేది ఏదో ఇట్లా క్విక్ కంపారిజన్ యాప్ ద్వారా కనుక పెట్టుకున్నారనుకోండి, ఆన్ అండ్ యావరేజ్ అయితే మీకు 20-30% అయితే మీకు సేవ్ అయితే అవుతుంది అనమాట. సో ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. లింక్స్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. అక్కడ అయితే మీరు ట్రై చేయొచ్చు ఎలా ఉందనేసి అయితే మీరు ఈజీగా కంపేర్ చేసుకొని ఇక్కడ తక్కువ ఉంటే అక్కడైతే మీరు బై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇది మనకి అవైలబుల్ ఉంటుందా, స్టాక్ ఉంటుందో ఉండదో అనుకుంటే, స్టాక్ ఉంటే మాత్రమే ఇక్కడ మీకు ఈ యాప్లో అయితే చూపిస్తుంది క్విక్ కామర్స్ యాప్లో. ఒకవేళ స్టాక్ లేకపోతే మాత్రం ఇక్కడ మీకు అది చూపించదు. సో సెకండ్ ఇంకో టిప్ కనుక చూసుకున్నట్టు ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీరు ఒకటే యాప్ నుంచి కంటిన్యూస్గా కనుక ఆర్డర్స్ పెడుతున్నారు అనుకోండి, వాళ్ళు ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ క్విక్ కామర్స్లో అన్నింటిలో ఒకటే సేమ్ ప్రైస్ చూపిస్తుంది అనుకోండి, ఒకసారి ఒక యాప్లో కొనండి, ఇంకోసారి నెక్స్ట్ టైం వేరే ఒక యాప్లో కొన్నారు అనుకోండి. ఎందుకంటే వాళ్ళకి మీరు రిపీటెడ్గా ఆర్డర్ పెట్టలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మీకు కొంచెం ప్రైస్ డిస్కౌంట్లు ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది, మీకు ఏదైనా ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకో థర్డ్ టిప్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే ఆర్డర్ చేద్దాం అనుకుంటారో ఆర్డర్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు బ్యాంక్ ఆఫర్స్ లేదంటే ప్రోమో కోడ్స్ ఏమైనా ఉన్నాయా అనేది అయితే ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య చాలా మందికి ఏంటంటే క్రెడిట్ ఆఫర్ అయితే వస్తుంది అనమాట. అది అప్ టు 100 to 150 రూపీస్ మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ జూపిటర్ యాప్ మీద కూడా మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. జూపిటర్ యూపీఐ అని వచ్చింది కదా, సో దాని మీద కూడా మీకు డిస్కౌంట్ వస్తుంది. నావీ యాప్ అనేసి, భీమ్ యూపీఐ యాప్ అనేసి ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా ప్రోమో కోడ్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ట్రై చేయండి. మనం ఉన్నాయా లేవా అనేసి ఒకసారి చెక్ చేసేసుకోండి. నెక్స్ట్ టిప్ కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే ఆర్డర్ చేద్దాం అనుకుంటారో ఆర్డర్ చేసే టైమింగ్ కూడా మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఆర్డర్ చేసే టైమింగ్ బట్టి కూడా మీకు ఛార్జ్ ఉంటుంది. డెలివరీ ఫాస్ట్ అవ్వాలా లేట్ అవ్వాలా అది కూడా మీకు మీరు ఆర్డర్ చేసే టైమింగ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒకవేళ అంటే మీరు మీ ఆర్డర్స్ని వచ్చేసరికి మార్నింగ్ 7 to 9 మధ్యలో పెట్టారనుకోండి, మీకు కొంచెం ఫాస్ట్ డెలివరీ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు ఒకవేళ ఆఫ్టర్నూన్ 2 to 4 మధ్యలో ఆర్డర్ పెట్టినా సరే
మీ ఆర్డర్ అనేది కొంచెం ఫాస్ట్గా డెలివరీ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎప్పుడు మీరు ఆర్డర్ చేయకూడదు, ఏ టైంలో మీరు ఆర్డర్ చేయకూడదు అని చూసినట్టయితే మనకి నైట్ 7-8 తర్వాత ఉంటుంది చూసారా. సో ఆ టైం కనుక మీరు ఆర్డర్ చేశారనుకోండి, అది మనకి పీక్ అవర్స్ అనమాట. చాలా మంది ఆ టైంలో అయితే ఆర్డర్ పెట్టి ట్రై చేస్తూ ఉంటారు. సో అప్పుడైతే మీకు కొంచెం ఆర్డర్ డెలివరీ లేట్ అవుతుంది. అండ్ దాంతోపాటుగా మీకు హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని కొన్ని హిడెన్ ఛార్జెస్ అయితే ఎక్కువ ఉంటే మనకి ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అయితే చూపిస్తుంది అనమాట. ట్రైన్ వస్తున్న టైంలో కానీ కొంచెం వెదర్ బాగాలేనప్పుడు కనుక మీరు ఆర్డర్ చేస్తాను ట్రై చేశారనుకోండి, సేమ్ ఆ టైంలో కూడా మనకి ఏంటంటే సర్చార్జ్ అనేది పడుతుంది అనమాట. సో ఇలా మీరు ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీరు ఆర్డర్ పెట్టే టైంని చూసుకోండి. అండ్ దాంతోపాటుగా ప్రోమో కోడ్స్ని యూస్ చేసుకొని ట్రై చేయండి. దాంతోపాటుగా ఏంటంటే అదే ప్రోమో కోడ్ మనకు వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంత ఆర్డర్ పెడితే మనకి ఇంత క్యాష్ బ్యాక్ అండ్ డిస్కౌంట్స్ వస్తాయని చూపిస్తుంది, అది ఇన్స్టెంట్ డిస్కౌంట్స్. వాటిని కూడా అయితే మీరు యూటిలైజ్ చేసుకుని అయితే ట్రై చేయండి. వీటన్నిటికంటే ముందుగా ఏంటంటే మీరు క్విక్ కంపారిజన్ యాప్ అయితే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఈజీగా అయితే మీరు మనీ అయితే సేవ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక మీరు మిస్ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చకపోయినా సరే, నేను చెప్పే విధానం నచ్చకపోయినా సరే, దీంట్లో కంటెంట్ లేదనిపించినా సరే ఖచ్చితంగా ఇది ఒక డిస్లైక్ చేయండి. అండ్ దాంతోపాటు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఖచ్చితంగా రాయండి ఫ్రెండ్స్. నచ్చితే కూడా రాయండి, నచ్చకుండా కూడా కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే రాయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఫైనల్గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.